గార్డియన్ గా తన పేరు పెట్టుకోవాలని ఆ అనసూయ కోడళ్ళు గీతని వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అవ్వక్క, గా గీతేమో పిచ్చిదానిలో వాళ్ళని నమ్ముతుంది. చూడబోతే వాళ్ళిద్దరిలో ఒకరిని గార్డియన్ గా పెట్టుకునేటట్టుంది. గదే జరిగితే ఆస్తి తీసుకొని మా అక్కని రోడ్డు మీదకి నెడతారక్క. మీ అక్క ఆస్తి అంటే అందులో నీ కూడా వాటా ఉంటుంది తెలుసా? నాకు పైసలు వద్దక్క, అది చల్లగుంటే గంతే చాలు. మీ ప్రేమలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అక్క కోసం చెల్లి, చెల్లి కోసం అక్క తెగ త్యాగాలు చేసుకుంటున్నారు. సర్లే, ఇప్పుడు ఆ ఆస్తి పోకుండా నేనేం చేయాలో చెప్పు. గా ముసలి ప్రేమ, పెద్దల ప్రేమ అబద్ధమని, ఆస్తి కోసమే ప్రేమ చూపిస్తున్నారని గీతకు తెలియాలి. తెలిసేలా మనం చెయ్యాలి. సరే, ఒక చూపు చూద్దాం పద. ఇదిగో అమ్మ గీత, ఆ శ్వేత మాటలు నువ్వెప్పుడు నమ్మకమ్మా. మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి విడదీయాలని చూస్తోంది. మనం కలవటం తనకిష్టం లేదమ్మా. ఇదిగో అమ్మా, మన చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. నువ్వు మగాడివా ఆడదానివా? ఏమైంది? మరి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది, పళ్ళల్లో పువ్వులు పోసుకుంది అని ఆడంగి తిట్లు తిడతావేంటి? ఏదో ఫ్లోలో చెప్పేశాను. సర్లే, ఇక నుంచి మనలో ఎవ్వరూ ఆ శ్వేతతో మాట్లాడకూడదు. ఆ శ్వేతకు దూరంగా ఉండాలి. అర్థమైందా? ట్రై చేస్తానండి. ఇంత అరిచి చెప్తే ట్రై చేస్తానని వెళ్ళిపోయిందేంట్రా? ఎంతైనా సొంత ఒక్కా చెల్లెలాగా ఫీల్ అవుతారు కదమ్మా. ఒక్కని కూని చేయకురా తాగుబోత వెధవా. అది ఒక్క సున్నం కాదురా, అక్క చెల్లి. తెలుగు తర్వాత నేర్పించొచ్చు, ముందు వెళ్దాం పదండి. రావే. ఇక చూడు, నా పేరు కూడా కొంచెం. హాయ్ టీచర్. ఇదేంటి స్కూల్కి వచ్చింది? ఎల్కేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చింటుంది అత్తయ్య గారు. అవునత్తయ్య గారు, డ్రెస్ కూడా చేంజ్ చేసేసింది. ఈ డ్రెస్ లో అయితేనే జాయిన్ చేసుకుంటానంటారు. స్టూడెంట్స్, మీరెన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా ఎంతో ఆసక్తికరమైన పోటీ క్విక్ బాక్సింగ్ మన స్కూల్లో జరిపించబోతున్నాం. గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. హలో, టీచరు చేతులెత్తమంది చిన్న పిల్లల్ని, దున్న పిల్లల్ని కాదు. చేతులెత్తింది కూడా చిన్న పిల్లలమే, కాకపోతే పెద్ద పిల్లల్లా కనిపిస్తాం అంతే. మీరు చిన్న పిల్లలేందే? ఇంకోసారి చేతులు పైకి లేపినరో దించనికి చేతులుండవు, పైనే నరికేస్తా. తప్పమ్మా, అలా ఆవేశపడకూడదు. బాక్సర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. చూడండమ్మా, మీకు బాక్సింగ్ పోటీలోకి ఎంట్రీ ఉండదు. ఏంటండి అన్యాయం? నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. ఈ స్కూల్లో ఏం జరిగినా మా గీత బదులు నేను పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మా పండు బదులు నన్ను పార్టిసిపేట్ చేయమన్నారు. కావాలంటే వెళ్ళి అడుక్కోండి. చిల్లరుంటే వేస్తారు. చిల్లరంటే అడుక్కుంటే చిల్లరే కదా వేస్తారు. నిన్ను చాలా ఏమంటావు? పోటీలో ఎంట్రీ చేయిస్తారా, ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయమంటారా? ఆయన పర్మిషన్ ఇచ్చాక కాదనడానికి నాకు రైట్స్ లేవు. మీరు రావచ్చు. చూసినవా అక్క, గదెట్లా బిల్డప్ ఇస్తుందో? ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో పిల్లలందరినీ కొట్టి గెలుస్తుంది. గీతని గెలిపించినట్టు బిల్డప్ ఇస్తుంది. దాంతో అది పొంగిపోయి లొంగిపోతుందక్క. అది గెలిస్తేనే కదే. గేదెలెక్కుంది, దాంతో ఎట్లా గెలుస్తామక్క? మీరు గెలవకపోవచ్చు, నేను గెలవలేనా? నువ్వా? ఎస్. గీత బదులు అనసూయ పోటీలోకి వస్తే నీ బదులు నేను బరిలోకి దిగుతాను. సూపర్ అక్క. గా అనసూయని కుమ్మిపడి గప్పుడు గాని నా కడుపు మంట చల్లారుతుంది. మనం తొందరపడొద్దే, ముందు అదేం చేస్తుందో చూసి ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. గట్లనే అక్క, నువ్వు రంగంలోకి దిగితే మనదే విజయం. స్టూడెంట్స్,
బిగ్ బాక్సింగ్ లో పాల్గొనే వాళ్ళ పేర్లు చదువుతాను వినండి. ఎవరి పేరైనా మిస్ అయితే చెప్పండి. గీత. కాదు, అనసూయ. ఓ, ఆమె బదులు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదూ? శ్వేత. కాదు, కంచు. నువ్వా? నువ్వెలా వస్తావు? గీత బదులు నువ్వెలా వస్తావు, శ్వేత బదులు నేను అలాగే వస్తాను. ఇది అన్యాయం. చిన్న పిల్లని పట్టుకొని ఇలాంటి ఆటలు పెట్టడం అన్యాయం, అక్రమమా? మరి బాలకుమార్ లెక్క ఫీల్ కాకు. సూళ్ళెక్క చచ్చిపోతున్నావు. గీత బదులు నువ్వు ఫైటింగ్ చేస్తే నా బదులు అక్క ఫైటింగ్ చేస్తది. అలాగా? అయితే వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని రా. సరే గట్లనే. అక్క నువ్వై తీసుకురా. నెక్స్ట్ పండు. పండు బదులు నేను బాక్సింగ్ చేస్తాను. అబ్బో, ఇవి పిల్లల కోసం పెట్టిన పోటీలు. చూడపోతే మీరు కొట్టుకునేలా ఉన్నారు. సరే, మీ ఒళ్ళు మీ పళ్ళు మీ ఇష్టం. నెక్స్ట్ ప్రకాష్ రాజ్, వెంకీ, బాలయ్య, ధనరాజ్, గోవింద్, అనిల్ రెడ్డి, జి రాఘవ. ముందుగా శ్వేత, గీత బదులుగా అనసూయ రావాలి. మా అక్క పర్మిషన్ కోసం పోయింది. టైంకి రాకపోతే ఆటలో పార్టిసిపేట్ చేయనివ్వం. లే, నేనే వస్తా. రా 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 రా. చాలు రావే, నా కోసం ఎంత తీర్చుకుంటాను. రా రా రావే ముస్లి రా. ఈ రోజు నా చేతులు అయిపోయినవే. నీ సంగతి చెప్తా. 3, 2, 1 స్టార్ట్. కమన్ కమన్ కమన్. రా 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 రా. ఏ రా 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 రా. కుటుంబ నానమ్మ గారండి, గట్టిగా కొట్టద్దండి. మరి ముద్దు పెట్టమంటావా? పావే. కమన్. నీ తల్లి. రా 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 రా. నానమ్మ గారండి, దయచేసి కొట్టద్దండి. ఆపండి. చిన్న పిల్లలతో పెద్దవాళ్ళకి పోటీ ఏంటి? దాన్ని ఏమైనా బలవంతంగా ఆడిస్తున్నావా? దానంతట అదే ఇష్టపడి వచ్చింది. వద్దనుకుంటే పొమ్మను. కంచక్క, నేనే ఫైట్ చేస్తాను. ఇది కోతి కొరుకునట్టు కొరుకుతుందిరా. తప్పు లేదండి. తప్పు లేదా? అయ్యో అవునండి, చిన్న చిన్న పిల్లలు ఆడితే కిక్ బాక్సింగ్, మీలాంటి పెద్ద చిన్న ఆడితే టిక్క బాక్సింగ్ అంటారు. అంటే కొరుక్కోవచ్చు అన్నమాట. అయ్యో, అయితే నాకు ఈ చిన్న పిల్ల వద్దు. నీ నోటితో ఈ మాట అనిపించనీకే కొరికినా ముస్లి. ఇప్పుడు నీకు తగ్గ జోడి వస్తది, కాసుకో. కంచక్క, నా బదులు నువ్వురా. అమ్మో, ఇదేం చేస్తుందో చూడబోతే కారం తిన్న కోతిలాగా చూస్తా ఉందే. చిన్న పిల్లని జాలి లేకుండా కొడతావే, నీ పని అవుతే. మొక్క మీద కొట్టావేంటయ్యా? హలో, కొట్టింది ఆయన కాదు,
అదిగో ఆమె. ఏమైంది? ఒకే కాంచనాన్ని ముగ్గురు కాంచనాలను పంపిస్తారా? ఒసే ముష్లి, అక్క కొట్టిన దెబ్బకి ఒక్కరు ముగ్గురులాగా అనిపిస్తున్నారే. అందుకే వయసుకి తగ్గ పనులు చేయాలని. రెడీ నేను. రావే అరా, ఎక్కడున్నా? దా రావే రావే రా. ఏ ఇక్కడ రా ఇక్కడ రా 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 రా. కమన్ కమన్ కమన్. గట్ట గట్ట గట్ట. నేను చచ్చా. ఏమైందండి? కింద పడిందిగా, నేల పగిలుంటది. నువ్వేం కంగారు పడుకు, అదేం కాదులే. చూడు అనసూయమ్మ గారు, నేను అవుట్. అనసూయమ్మ గారు, నేను అవుట్. అనసూయమ్మ గారు, నేను అవుట్ 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 రా అవుట్ రా. ఈ రౌండ్ లో కంచు విన్ను. నెక్స్ట్ పండు. అంటే నేనే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? చూడ్డానికి స్మార్ట్ గా ఉంది, ఇదేం ఫైటింగ్ చేస్తుంది అనుకుంటున్నావా? నువ్వు స్మార్ట్ గుంటుడేందే గండి పిల్లి మొహం దానా? పోయి అద్దంలో చూసుకో. అతుకులు పడ్డ గతుకుల రోడ్ లెక్కుంది నీ ఫేసు. నాది గతుకులు పడ్డ మొహమా? అంటే అంత స్ట్రాంగ్ అని వదినా నువ్వు కానీ. అయితే ఓకే. చూడు, చూడ్డానికి సాఫ్ట్ గా ఉంది, పంచికి పడిపోతుంది అనుకుంటున్నావేమో. లోపల ఒరిజినల్ ఫైటర్ అలాగే ఉంది. దాన్ని బయటికి తీసానో రచ్చ రచ్చే. రావేరా. అన్ని డైలాగులు చెప్పి ఒక్క దెబ్బకే పడిపోయావేంటే? నేనే బెటరు, స్పృహలోనే ఉన్నా. అక్క లతక్క వదినా మా అక్కని కొడతావు నువ్వు? అమ్మో ఎందుకు వచ్చింది పట్టవే. ఏ కంచు, మా అమ్మని కొడతావే? దమ్ముంటే నన్ను కొట్టు. మీ అమ్మకిచ్చింది సరిపోలేదానే? నీ గంతగనం ఉత్సాహం ఉంటే నాతో రావే, చూసుకుందాం. రావే చూసుకుందాం. అక్క నువ్వు వెళ్ళి గాడి నిల్చో, దీని సంగతి నేను చూస్తా. ఓకే. పండు ముక్కు 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 మీద గుద్దు, ముక్కు మీద గుద్దు. ఏ శ్వేత కొట్టు, నువ్వే గెలువు. నువ్వు మాట్లాడుకో. అయ్యా అయ్యా. శ్వేత 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 లే శ్వేత. ఏయ్ పండు, ముక్కు మీద కొట్టడం తప్పు. తప్పా గిప్పా, దానికి దమ్ము లేదు, పడిపోయింది. అలాగా అయితే నన్ను కొట్టు, చూస్తా. రావే రావే. నువ్వు లేవే శ్వేత, కొట్టువే. రావే చూసుకుందాం. రావే. యా. నువ్వు శ్వేతని కొడితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. మంచి పని చేసినవే, లేదంటే నా చేతుల్లో సచ్చు ఉండేది. ఈ గేమ్ లో గీత, శ్వేత ఇద్దరు విన్.
ఏంటి గీత చెప్పమ్మా. చిన్న పిల్లల్ని కొట్టి మీరు తప్పు చేశారండి. అందుకే వాళ్ళ పాదాలు కడిగి మీ బదులు నేను క్షమాపణ చెప్తానండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? నేనే చెప్తాను. ఆహా, మీరు ఎంత మంచివారండి. ఆ, వెళ్దాం పదండి. ఆ, ఇప్పుడేనా? రండి. చెప్పమ్మా, ఎవరి పాదాలు కడగమంటావు? ఎన్నిసార్లు కడగమంటావు? మీరు అన్యాయంగా కొట్టింది శ్వేతనే కాబట్టి శ్వేత కాలే కడగండి. అలాగే శ్వేత, బాత్రూమ్కి వెళ్దాం పదా. బాత్రూమ్ కా ఎందుకు? అక్కడ ట్యాప్ తిప్పుతాను, నీళ్ళు వస్తాయి, దాని కింద కాళ్ళు పెట్టు. నానమ్మ గారండి, పాదాలు కడగడం అంటే ట్యాప్ దగ్గర నీళ్లు వదలడం కాదండి. మరి మీరే స్వయంగా నీళ్లు పోయాలి. నేను పోయడం ఎందుకు? అదే పోసుకుంటుంది, సబ్బు కూడా రుద్దుకుంటుంది. నీళ్లు పోయమంది వంటికి కాదండి, దాని పాదాలకి. అర్థమైంది. నీళ్లు పోసి నా చేతులతో కడగాలి, అంతేగా? అంతేనండి. సరే, చావు బను రా. నిన్నే సావుమంటుంది, పోయి సావు. ఆ? అన్నది మమ్మల్ని కాదే, నిన్ను. శ్వేత నూరా కడుగు. చూస్తారేంటండి, కడగండి. పోయేదే ఉంది, ఒకసారి కడిగితే గీతకు తృప్తిగా ఉంటుంది. అది చెప్పిన పని చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో మా నాన్నమ్మ మంచిది అని మార్కులేస్తుంది. ఆ పాదాలు కొంచెం ఇక్కడ పెట్టవా? మంచి కడుగు. దగ్గర పెట్టే. సరిగ్గా కడగండి తిగరు. అమ్మ గీత చాలా. వీళ్ళంతా వచ్చి నిల్చున్నారంటే ఓ, పాదాలు ఎలా కడగాలా అని చూసి నేర్చుకోవడానికి వచ్చారా? వాళ్ళు నేర్చుకోవడానికి రాలేదండి. మరి నా బదులు కడగడానికి వచ్చారా? లేదండి, మీతో కడిగించుకోవడానికి వచ్చారండి. డ్రై క్లీనింగ్ సెంటర్ లాగా పాదాలు క్లీన్ చేసే సెంటర్ అని ఏమైనా పెట్టుకున్నాం అనుకున్నారా? పాదాలేవు గీదాలేవు పనే. తప్పండి, వాళ్ళందరినీ నేనే రమ్మన్నానండి. ఎందుకో? పాదాలు కడగడానికండి. ఏవే, వాళ్ళ పాదాలు నేను ఎందుకు కడగాలి? చేసిన పాపం పోవడానికండి. నిజంగా నా మీద ప్రేమ ఉంటే కడగండి. ఏవే, లేదా చెప్పండి, మేం కడుగుతాం. అమ్మో, నేను కడక్కపోతే వాళ్ళు కడిగి మరీ మార్కులు వేసుకునేలా ఉన్నారు. అమ్మో, నేనే కడుగుతాను. నువ్వు అడిగితే నేను కాదంటానా అమ్మా? ముగ్గురు కాళ్లే కాదు, ఇంకో ముగ్గురు వచ్చినా పటపటా కడిగేస్తాను. రా రా, రండమ్మా రా. అమ్మా చేయనర్మేదా. అడిగారుగా, వచ్చేసారు, కడగండి. నోటి దుర్రద్ద. రండి రండి రండి. అయ్యో, ఇంక నా వల్ల కాదు. కరెక్ట్ పనిష్మెంటే ఇచ్చింది. వెళ్దాం పదవే. నానమ్మ గారు లేవండి. నా కోటింగ్ కి నీ కొరుకుడికి అనసూయ గిలగిల్లాడిపోతుందే. అవునక్క, దాని పాపం పండి మన చేతుల్లో పడింది. సరే సరే, దాని సంగతి గీతకి తెలిసేలా చేస్తా అన్నావుగా, అందుకు ఏదైనా ప్లాన్ చేసావా? గదే ఆలోచిస్తున్నానక్క. అయితే ఒక పని చెయ్యి. ఏందక్క అది? సూపర్ అక్క, ఇప్పుడే పోయి ఆడుకుంటా.